హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ రావడం జరిగిందండి. 18 నుంచి 42 సంవత్సరాలు గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ, పీఆర్టీ, టీజీటీ, అకౌంటెంట్ ఇలా పలు రకాల ఖాళీలను భర్తీ చేస్తున్నారండి. ఆసక్తి మరియు అర్హత గల నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు కోరుతూ ఏపీ ప్రభుత్వం వారి చేత ఈ కాంట్రాక్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, శాలరీ తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ వారి చేత జారీ చేయబడిందండి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీగా ఈ పత్రికా ప్రకటన రావడం జరిగిందండి. కేజీబీవీస్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారండి. అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఈ భర్తీ చేయడానికై అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఖాళీల వివరాలు: ప్రిన్సిపల్ వేకెన్సీస్ 10 ఉన్నాయండి, పీజీటీ వేకెన్సీస్ 165, సిఆర్టీ వేకెన్సీస్ 163, పీఈటీ వేకెన్సీస్ 4 ఉన్నాయండి, పార్ట్ టైం టీచర్స్ 165 ఉన్నాయి, వార్డెన్లు 53 వేకెన్సీస్ ఉన్నాయి, అకౌంటెంట్ 44 వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తంగా 604 వేకెన్సీస్కి గాను ఈ ప్రకటన జారీ చేశారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలండి. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ apkgbv.apcfss.in. ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు రుసుము అనేది 250 రూపాయలు ఉంటుంది. దరఖాస్తు చేసుకునే టైంలోనే ఆన్లైన్లోనే ఈ అప్లికేషన్ ఫీ చెల్లించవలసి ఉంటుందండి. సెప్టెంబర్ 26, 2024 నుంచి అక్టోబర్ 10, 2024 వరకు గడువు ఇవ్వబడింది. అంటే చివరి తేదీ అక్టోబర్ 10, 2024 అండి. ఆఫ్లైన్ మరియు ఫిజికల్ దరఖాస్తులు ఏమైనా ఉన్నట్లయితే అటువంటి స్వీకరించబడమని తెలిపారు. వయోపరిమితి అనేది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులందరికీ కూడా 18 నుంచి 42 సంవత్సరాలండి. ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు కొన్ని వర్గాల అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి గరిష్ట వయోపరిమితి సడలింపు 5 సంవత్సరాలు ఇచ్చారు. మాజీ సైనిక ఉద్యోగులకి 3 సంవత్సరాలు ఇచ్చారండి. దివ్యాంగ అభ్యర్థులకి 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఇక జిల్లాల వారీగా, సబ్జెక్ట్ వారీగా, రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు, విద్యార్థి వివరాలు అన్నీ కూడాను అఫీషియల్ వెబ్సైట్ అయిన apkgbv.apcfss.in వెబ్సైట్ యందు ఉంచబడ్డాయండి. సో ఇదండి ఏపీ సమగ్ర శిక్ష నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ యొక్క అప్డేటెడ్ వివరాలు మిస్ కాకుండా పొందేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.